ఆంధ్రప్రదేశ్లో ఈ 2.5 నెలల కాలం నుండి విశృంఖలంగా అసలు ఏంది ఈ స్థాయిలో అత్యాచారాలేంటో 5 నెలల పసికందు మీద 5వ తరగతి చదివే బాబుని చంపి ఆడబడేస్తే దిక్కు మొక్కు లేదు, ప్రేమోన్మాదులు రెచ్చిపోవడాలు, బహిర్భూమికి వేళ అత్యాచారాలు అసలు మామూలు విశృంఖలత్వం కాదు. అండ్ మరోవైపు దేశవ్యాప్తంగా కోల్కతా డాక్టర్కి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆ అఘాయిత్యం, ఆ దారుణం, ఆ దుర్మార్గం మీద మన ఆంధ్రప్రదేశ్లో రాత్రి మరో ఘోరం అనేది జరిగిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ఆ లింగాపాలెం మండలానికి చెందిన భార్యాభర్తలట జీవనోపాధి కోసం ఏలూరుకి వెళ్ళారట. అక్కడ ఇద్దరు ఒక హోటల్లో పని కుదిరారు. సరే, ఎక్కడైనా కనుక ఒక ఇల్లు తీసుకోవాలని అనుకుంటే డబ్బులు లేవు, జీతం వచ్చిన తర్వాత తీసుకోవాలనుకున్నారు. అందుకని చెప్పి అక్కడెక్కడో ఏలూరులోని ఒక ఆధ్యాత్మిక కేంద్రం రామకోటి అని ఉంటుందట. అందులో వాళ్ళు నిద్రించి అందులో ఉండాలి, మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళి పని చేసుకోవాలి, మళ్ళీ రాత్రికి వచ్చి అక్కడ ఉండాలి, జీతం వచ్చేంత వరకు ఆ పని అంట. సో ఆ చుట్టుపక్కల ఎక్కడో ముగ్గురు దీన్ని గమనించారు. వాళ్ళ భర్తతోటి కాసింత పరిచయం పెంచుకొని రాత్రి మందు అయినారట. తాపి ఆయన పడుకోబెట్టి ఇంకో వాళ్ళ భార్యను అక్కడి నుంచి లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తే ఆమె కేకలేస్తే వాళ్ళ భర్త లేచారు. లేస్తానే విపరీతంగా కొట్టారు. అరుస్తుంటే ఆమెను మొహం మీద విపరీతంగా కొట్టారు. వాళ్ళ భర్త పడిపోయారు. ఆమె దగ్గరలో ఉన్న ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారం చేశారు. భర్త ఏం చేయలేక కాళ్ళ మీద విపరీతంగా కొట్టారట. అట్లా రోడ్డు దగ్గరకు వస్తే ఆడెవరు కనపడాలి, ఎవరో సినిమా చూసి సెకండ్ షో సినిమా ఏమో చూసి ఎవరో ఒక యువకుడు వెళ్తున్నాడట. ఇట్లా జరిగిందా అంటే ఆయన పాపం 100 చేశారట. ఏం వెళ్ళిండి ఇంక దాన్ని పిలుచుకొని, ఏమో మరి వాళ్ళకు భయం ఉంటుందేమో. 100 డైల్ చేస్తే రెస్పాన్స్ లేదట. ఇంకా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారట ఈ భర్త. పోలీస్ స్టేషన్ దగ్గర ఆ టైంలో పోలీసుల నుంచి పెద్ద స్పందన కూడా లేదట. ఇంకా ఆడ నుంచి ఆడ హోటల్లోనో ఇంకా ఆడ పనిచేసే వాళ్ళకి ఫోన్లు చేశారట. వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడు వచ్చి పరిగెత్తుకుంటూ ఆడికి పోతే సామూహిక అత్యాచారం వాళ్ళే ఇద్దరు చేశారట. ఏం చెప్తాంలే, ఇంకా ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. వీళ్ళు పోగానే పరిగెత్తారు. ఇంకా ఏలూరులో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. భర్త ముందే భార్యను అత్యంత ఏం చెప్తాం, ఇంకా ఏం చెప్తాం, ఏం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు దిశ అని ఒక యాప్ తీసుకొని వచ్చిండే. 5 సార్లు ఇట్లా తిప్పినా కూడా 5 నిమిషాల్లో పోలీసులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 5-10 నిమిషాల లోపే పోలీసులు వచ్చేవాళ్ళు. ఇద్దరు ఫోన్ తిప్పినా కూడా సాక్షాత్తు ఇటువంటి జరిగితే లాఠీ పెట్టుకొని ఉన్నారా నేను అక్కడ అని చెప్పినటువంటి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారు ఇదే దిశ అప్పుడు కాల్ చేశారు. ఆ మేడకి ఏం నష్టం వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు చూడు, అన్ని పత్రికలు రిపోర్ట్ చేసుకుంటున్నాయి. 100 ఫోన్ చేసిన స్పందన లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన స్పందన లేదు. తర్వాత భర్త వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్లు చేసుకుంటే పరిగెత్తుకుంటే ఆడికి వస్తే ఆమె నాడు వదిలేసేయాలంటే అప్పటికి ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. ఏం మాట్లాడుకోవాలి? ఎవరికేమి పెద్ద అవసరం లేదు ఇటువంటివన్నీ. ఇది మళ్ళీ ఏదైనా సెన్సేషన్ అవ్వాలి. అప్పుడు రాజకీయ నాయకులు వచ్చి విపరీతమైన సానుభూతి కురిపిస్తారు, సెలబ్రిటీలు విపరీతమైన సానుభూతి కురిపిస్తారు. ఏం నాటకాలు, ఏం డ్రామాలు, ఏం ఆర్టిస్టులు, ఏం కళాకారులు, ఏం కళాఖండాలు. 5 నెలల పసికందు మీద జరిగితే నోర్లు తెరవవు. 5వ తరగతి జరిగే పసికందు ఇట్లా మూకుమ్మడిగా చేసి అక్కడ పడేస్తే మృతదేహాలు దొరకకుండా నోర్లు తెరవవు. ఏదైనా సెన్సేషన్ అయితే పదాలు వెతికి మరీ బాధపడతారు వీళ్ళు. ఆడబిడ్డ తల్లిగా బాధపడుతున్నాను ఒక ఆవిడ అంటది, ఇంకొక ఆవిడ రోడ్లకి నిరసన వ్యక్తం చేస్తుంది, ఇంకొక ఆవిడ ఇంగ్లీష్లో ట్వీట్లు చేస్తుంది, రకరకాలుగా. మరి దీని మీద పోలీస్ స్టేషన్కి పోయినా కూడా స్పందన లేదంటున్నారు, 100 చేసిన స్పందన లేదంటున్నారు. ఏలూరులో టౌన్లో ఇంత దారుణంగా మొహమ్మద్ పగలగొట్టారట. ఆమె కూడా ఏం మాట్లాడుకోవాలి? మనలాంటి వాళ్ళు ఘోషించాలి, బాధపడాలి. ఎవరికేం పట్టింది? ఎవ్వరికేం అవసరం లేదు.